వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టు నియమించాలని, స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజు, జగ్రయ్యలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రి దోపిడీ నుండి పేద ప్రజలను కాపాడాలని ఆర్డీఓ కార్యాలయంలోని ఏవ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రం ఇచ్చిన నాయకులు ప్రభుత్వ సీమాంక్ నందు గత సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు డాక్టర్ పోస్టును తక్షణమే భర్తీ చేసి నిరుపయోగంగా ఉన్న స్కానింగ్ తక్షణమే బాగు చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా పట్టణంలోని సీమాంక్ ఆసుపత్రికి వందలాది మంది గర్భిణీ స్త్రీలు తమ బిడ్డల పరిస్థితిని తెలుసుకోవడానికి మరియు కాన్పుల కోసం నిత్యం వస్తూ ఉంటారని, అలాంటి పరిస్థితులలో పేదల వద్దకే వైద్యమని చెప్తున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. సంవత్సరాల తరబడి గైనకాలజిస్టు పోస్టును ఖాళీగా ఉందని, దానిని భర్తీ చేయకపోవటం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేయడమేనని వారు విమర్శించారు. బయట స్కానింగ్ సెంటర్లోకి వెళ్లి వందలాది రూపాయలు ఖర్చు పెట్టి స్కానింగ్ తీయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణానికి చుట్టుపక్కల మండలాల్లోని పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. ఆసుపత్రిలో పరికరాలు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి కడప రిమ్స్ కు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నియోజకవర్గ నాయకులు అనిల్, రామరాజు, కె బాబు, జయరామరాజు, చంద్రపాల్, సుబ్రహ్మణ్యం, కదిరయ్య, చంద్రశేఖర్, జైపాల్, లూకయ్య, పాండు, శివరాం, సూరి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ లిబరేషన్ పార్టీ ఈరోజు బద్వేల్ రెవెన్యూ ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే బద్వేల్ చుట్టుపక్కల ప్రజలకు, పేదలకు అందరికి కూడా అందుబాటులో పెద్ద ఆసుపత్రిగా ఉన్నటువంటి సీమాంక్ హాస్పిటల్లో గత సంవత్సర కాలంగా గైనకాలజిస్టు లేని కారణంతో ఈరోజు ప్రతి ఒక్క పేదవానికి మీద దాదాపు 20,000-30,000 రూపాయల అదనపు భారం పడతా ఉంది. ప్రధానమైనది గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల సర్జరీలు, డెలివరీలు, తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే దిక్కు లేకుండా పోయింది. ఒకవేళ దూరంగా రిమ్స్కు పోదామనుకున్నా కూడా రిమ్స్లో ఉన్న రద్దీ కారణంగా దాదాపు వారం రోజులు, 10 రోజులు అక్కడనే ఉండాల్సిన పరిస్థితి, దానివల్ల అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తక్షణమే పర్మనెంట్గా గైనకాలజిస్ట్ను అక్కడ నియమించాలని చెప్పి, ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సీమాంక్ హాస్పిటల్లో స్కానింగ్ పరికరం ఉన్నా కూడా దాన్ని వాడకుండా కొంతమంది ప్రైవేటు స్కానర్స్తో, స్కానింగ్ సెంటర్లతో మిలాఖాత్ చేసుకొని ఇక్కడ లేవు, ఫలానా సెంటర్కి వెళ్ళండి, అక్కడే మీరు స్కానింగ్ తీసుకొని రండి అని చెప్పి మరింతగా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా వెంబటే పునరుద్ధరించి బాగులోకి తీసుకురావాలని చెప్పి సిపిఐ పార్టీ లిబరేషన్ పార్టీ తరఫున వాళ్ళను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.